అరుస్తా ఉన్నారు. తలుపులేస్తే ఎప్పుడీ సార్? మణి అన్న బయటికి వచ్చినప్పుడుదా వీళ్ళు బయటకు వస్తారు. అప్పటి వరకు ఇంత గుడి మట్టుమే కాదు, మొత్తం కంచి బంద్. అన్నా ఈ ఒక్కేరే వదిలేసి ఇడికెళ్ళి పోదామన్నా. ఏమ్రా అన్నా కంచి మొత్తం పని చేద్దామన్నా, ఈ ఒక్కేరియా తప్ప. ఇక్కడ సాంబా అని ఓ పొరుడు ఉంటాడన్నా, ఆడు కొట్టి కోపాలకు పోడన్నా. వాట్ల గురికాయ చూడకన్నా కెరక ఆడి గిరికెళ్ళి పట్టుకో మన పక్కన కొడతాడన్నా. మనం వీడికెళ్ళి పోదామన్నా. అన్న ప్లీజ్ రాయ్ బంద్. చూడండి బాబు, కావాలంటే మొత్తం కంచి బంద్ చేయించండి, కానీ చీరలమ్మే ఈ కాలనీ ఒక్కటి వదిలేయండి. ఎందుకంటే ఆంధ్రా నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి అందరూ పెళ్లి చీరలు కొనడానికి ఇక్కడికి వస్తుంటారు. ఇది కనుక బంద్ చేస్తే వాళ్ళంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని ఒక్కటి వదిలేయండి. శంభో శంకర నమః శివాయ సాంబ సదాశివ నమః శివాయ శంభో శంకర నమః శివాయ సాంబ సదాశివ నమః శివాయ శంభో శంకర నమః శివాయ సాంబ సదాశివ నమః శివాయ. మన టైం బాగుండి వానికి రాలేదన్నా, మనం పోదాం రా అన్న. అన్నా సాంబా అంటే ఆడే అన్నా. పెద్ద పిస్తా అన్నావు, పోతున్నాడే. చీరలు అమ్ముకునే వాడం కదా అని చీపుగా చూడకు. చీరేస్తా అన్నా వదిలే అన్నా. ఈడు తగలబెట్టిన చీరలన్నిటికీ 2 లక్షల రూపాయలు నష్టపరిహారం కట్టి ఇంటికి తీసుకెళ్ళు. అర్ధ గంటలో కడతానా, అప్పటిదాకా ఇది కట్టేసింటున్నా. చూడండి పూజారి గారు, దేవుడు మనిషిని శాసించాలి కానీ మనిషి దేవుడిని శాసించకూడదు. ఉత్సవం ప్రారంభించండి. నీ పేరేనా తంబి? సాంబా సాంబా సాంబా.